ఎగ్జామిన్ చేసి బాబు చనిపోయినాడని నిర్ధారించినారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విజయనగరం జిల్లాలో వైసీపీ 4 రోజుల రీలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ హాల్ సమీపంలో చేపట్టిన దీక్షల్లో మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, యువజన నాయకులు ఈశ్వర్ కౌశిక్ పాల్గొన్నారు. డిఎస్సిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేతలు ఆగస్టు 9 వరకు దీక్షలు కొనసాగుతాయని, 10న నిర్వహించే భారీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూడా ఈ డిఎస్సి పైన జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారో వారు పూర్తిగా కోల్పోయిన ఈ గల్లు లేని కూటమి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఢిల్లీ యువజన నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరాహార దీక్ష చేశారు. ఆ పేపర్ అనేది లీక్ అయ్యింది, మీ వాడికే మీరు ఉద్యోగం ఇచ్చుకున్నారని ఈ రోజు మేమందరం కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కనీసం అంటే కనీసం స్పందించని పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్ని కూడా ప్రశ్న పట్టేసే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే మన రాష్ట్రం పెట్టని చెప్పాను. పోనీ ఉద్యోగం ఇస్తే ఇచ్చారు, పీఈటీ కింద ఇస్తే బాగున్నాం. ఈ రోజు స్పోర్ట్స్ కోట చదువు రానివాడు వచ్చి ఈ రోజు పిల్లలకి చదువు చెప్పే